హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. డే 2 రివ్యూ చేద్దాం అనుకున్నాం. ఇంకెందుకులే, కొన్ని రోజులు ఆగితే రేపు ఆగితే డైరెక్ట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆల్అౌట్ అయిపోతారు. డే 3 రివ్యూ డైరెక్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు అత్యద్భుతమైన బ్యాటింగ్ వల్ల డే 4 వరకు వచ్చింది. అండ్ ఫైనల్ గా సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఏమంటావు నిఖిల్ బ్రో? ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అన్నావు కదా, సౌత్ ఆఫ్రికానే గెలిచింది. బ్రో సౌత్ ఆఫ్రికా గెలుస్తా అని చెప్పిన నేను. మీరు ఇద్దరు వాడు ఆస్ట్రేలియా సౌత్ అన్నారు. ఆఫ్రికా గెలుస్తున్నాడు, నేను మనం ఒక్కనే ఇద్దరం సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా. గెలుస్తుందని నమ్మకం ఉందని చెప్పిన. మీరిద్దరు ఆస్ట్రేలియా అన్నారు. అంటే మాకు లోపల సౌత్ ఆఫ్రికా ఉంది, బయటకు ఆస్ట్రేలియా చెప్తే సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది, బయటకు ఆస్ట్రేలియా చెప్పినాం. సరే ఎస్. సర్లే, ఎన్నైనా చెప్తారు ఆర్సీబీ ఫ్యాన్స్ సరే. ఫైనల్ గా ఆర్సీబీ గెలిచింది. 18 years తర్వాత సౌత్ ఆఫ్రికా గెలిచింది 20 ఐసీసీ ఇయర్స్ ట్రోఫీ ఆఫ్టర్ 27 years. ఈ రెండిట్లో ఇదే అసలు కామన్ అంత ఏబీ డివిలియర్స్. ఏబిడి విలియర్స్ క్రౌడ్ లో ఉన్నాడు. బ్రో నిజంగా ఏబీ డివిలియర్స్ ఆర్సీబీకి ఆల్మోస్ట్ ఒక 10-12 years ఆడిండు, కప్పు గెలవలే. సౌత్ ఆఫ్రికాకి ఎన్నో ఇయర్స్ నుంచి ఆడుతుండు, కప్పు గెలవలే. పాపం బ్రో రిటైర్ అయిపోయిండు, స్టాండ్స్ లో కూర్చున్నాడు, కప్పు గెలవడం స్టార్ట్ చేసింది. ఆర్సీబీ కప్పు గెలిచింది, ఈడ సౌత్ ఆఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలిచింది. బట్ పాప ఎనీవే, విత్ ఇన్ అట్లీస్ట్ ద ఇప్పుడన్నా గెలిచింది. అట్లీస్ట్ హ్యాపీ ఫర్ ఏబిడి. ఎస్ ఎస్. ఓకే. స్పాన్ ఆఫ్ కానీ 20-25 days లో రెండు కప్పులు చూశాడు. ఐకానిక్ ఐకానిక్ కప్స్. ఇది యాక్చువల్ గా ఈ విన్ అనేది సౌత్ ఆఫ్రికా అనే కాదు, సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ అని కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ దే ఆర్ ఫ్రమ్. క్రికెట్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు సౌత్ ఆఫ్రికా విన్ కి చాలా సంతోషపడతారు. ఎందుకంటే చాలా మంచి క్రికెట్ ఆడతారు, ఎంతో మంచి మంచి ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తారు. కానీ ఫైనల్స్ సెమీఫైనల్స్ దగ్గర అయిపోయి ఫైనల్స్ కప్పు కొట్టకపోవడం అనేది ఎప్పటి నుంచి వస్తుంది. సో అందరికీ ఇది ఒక హ్యాపీనెస్, హ్యాపీ మూమెంట్. బ్రో వాళ్ళు ఆల్మోస్ట్ ఇందాక చూశాను ఎన్నో 12 సెమీఫైనల్స్, ఒక ఫైనల్, ఆల్మోస్ట్ 15 నాకౌట్ మ్యాచెస్ ఓడిపోయారు. 15 or 16 వాళ్ళు ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్స్ లో. అదే కదా, మనం ఏంటి బ్రో, మనకు ఆల్రెడీ కప్పులు ఉన్నాయి, అయినా కూడా మనం సెమీఫైనల్ ఫైనల్ ఆడిపోతే మనం ఎంత బాధపడతాం, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది సో దిస్ అయినా ఈస్. మనకు అయినా సౌత్ ఆఫ్రికా వాళ్ళతో ఎవరికి ఆ క్లాసెస్ లేవు, ఏం లేవు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిస్తే చాలా మంది ఇంకా ఆనందపడతారు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ తో కానీ ఎవరితో కానీ పెద్ద క్లాసెస్ ఉండవు. డిఫరెంట్ టీమ్స్, మంచిగా ఉంటారు, ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్ కి మంచిగా ఉంటారు వాళ్ళు. గొడవలు పడరు, అన్నెసరీ స్లెడ్జింగ్ చేయరు. ఉమ్, అలా సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద హ్యాపీ మ్యాచ్. ఫైనల్. అసలు సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్ గెలవడం మెయిన్ రీజన్ టాస్ గెలవడం. ఎస్. బహుమా టాస్ గెలిచి టాస్ గెలిచి పోయి తీసుకోవడం. ఆ, అది పెద్ద అడ్వాంటేజ్ అసలు. మంచిగా క్లౌడీ కండిషన్స్ లో ఫస్ట్ బౌలింగ్ చేసిండ్రు. సో ఆస్ట్రేలియన్ 220కి అట్లా ఆల్అౌట్ చేసి 210. తర్వాత వీళ్ళు కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు పర్లేదు, కొంచెం ఛాన్స్ ఉంది అనుకున్నాం, కానీ మరి 140కి ఆల్అౌట్ అయిపోయినారు. ప్యాట్ కమిన్స్ వచ్చి టపా 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 వికెట్లు తీసిండు. కానీ తర్వాత ఆస్ట్రేలియాకి మంచి 80 runs లీడ్ వచ్చింది. 80 runs లీడ్ వచ్చినాక మళ్ళీ వీళ్ళు ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా 50, ఆస్ట్రేలియా 50-2 ఉంటది. ఈ ఆస్ట్రేలియాదే మ్యాచ్, ఆస్ట్రేలియా అయిపోయిన టైంలో వచ్చాడయ్యే లుంగి ఎంగిడి. లుంగి గిడి ఎంగిడి కూడా మీ ఆర్సీబీ ఆర్సీబీ. ప్లేయరే. ఫటాఫట్ 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 5 వికెట్లు పడతాయి. 84-7కే వెళ్ళిపోతుంది ఆస్ట్రేలియా స్కోర్ సడన్ గా. ఆ స్టేజ్ లో అసలు సౌత్ ఆఫ్రికా మామూలు కంబ్యాక్ అది ఇది గెలిచేస్తుంది అనుకున్నాం అప్పుడే. మళ్ళా 84-7 రాగానే సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది, ఆల్మోస్ట్ బ్యాక్ ఇంటూ గేమ్ వచ్చింది అనుకున్నాం, కానీ కేరీ వచ్చి ఒక 45 ఏమో కొడతాడు. మళ్ళీ కేరీని అవుట్ చేయగానే 144-8 ఉండగానే మళ్ళీ నెక్స్ట్ రోజు స్టార్క్ హేజిల్వుడ్ కలిపి లీడ్ 270 వరకు తీసుకెళ్తారు. అసలు 82. 282 నా స్టార్క్ హేజిల్వుడ్ ఆ పిచ్ పైన అంత పార్ట్నర్షిప్ చేసినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది బ్యాటింగ్ పిచ్ అని చెప్పి. అదే కదా, అదొక వాళ్ళు సైన్. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ 23 overs ఆడారు. ఆ, ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ స్టాట్ తెలుసా? ఈ మూడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ద మోస్ట్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్డ్ బై మిచెల్ స్టార్క్. అంటే టిల్ దట్ పాయింట్. అది సో అంత ఈజీ ఉండే బ్యాటింగ్ కి డే 3 డే 4. కానీ స్టిల్ 282 టార్గెట్ ఉన్నా కూడా కొంచెం డౌట్ ఉండే కదా, గెలుస్తుందా లేదా ఆస్ట్రేలియా కొంచెం డౌట్ ఉండే. ఇప్పుడు వరకు సెకండ్ క్లియర్ ఉండే యాక్చువల్లీ 280 టార్గెట్ లార్డ్స్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ అసలు ఇంపాసిబుల్. ఆస్ట్రేలియా టీం తోటి చాలా కష్టం అనుకున్నా నేను. బట్ నువ్వు అన్నట్టు లాస్ట్ లో టైలెండర్స్ 50+ పార్ట్నర్షిప్ చేయడం వల్ల ఏదో చిన్న హోప్ ఉండే. బట్ సౌత్ ఆఫ్రికా అది చేజ్ చేయడం అనేది మిరాకిల్ అసలు.
జనరల్ గా వాళ్ళు ఇలాంటి టైంలో చేతులు వేస్తారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా మ్యాచ్ల్లో. కానీ ఫస్ట్ టైం మార్కం నిలబడ్డాడు, టెంబా బౌమా పాకెట్ డైనమో నిలబడ్డాడు. బ్రో ఇంకోటి వీళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ 123కి ఆల్అౌట్ అయింది కదా, అది అయ్యే మంచి పని అయింది. ఎందుకంటే థర్డ్ డే ఫోర్త్ డే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు త్వరగా ఆల్అౌట్ చేశారు. లేకుంటే అంతేగా. వాళ్ళు కానీ థర్డ్ డే ఆడారు అనుకో, ఆస్ట్రేలియా వాళ్ళు కొంచెం లేట్ గా ఆల్అౌట్ అయ్యి వాళ్ళు ఈ పాటికి 320 అట్లా లీడ్ లో ఉండేవాళ్ళు, కొంచెం కష్టమయ్యేది. అప్పుడప్పుడు క్రికెట్ లో కొందరు ఇట్లాంటి నమ్మరు. అరే 130కి అవుట్ అయితే మంచి పని అన్న, ఇదేంది గుడ్ థింగ్ అంటారు ఏందని అనుకుంటారు. కానీ జనరల్ క్రికెట్ క్లోజ్ గా ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తుంది ఇట్లాంటి లాజిక్ లో. సౌత్ ఆఫ్రికా 140కి ఆల్ అవుట్ అవడం వల్ల పిచ్ కొంచెం బౌలింగ్ అనుకూలించే టైంలో ఆస్ట్రేలియా సెకండ్ బ్యాటింగ్ వచ్చింది. అట్లా రావడం వల్ల సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా వికెట్లు తీయగలిగింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చేసరికి బ్యాటింగ్ కండిషన్స్ మంచిగా ఉండే. సో అట్లాంటి లాజిక్ అదే దట్స్ ద బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్. మామూలు ఓడిఐ T20లో ఉండదు ఇది. ఇట్లుండదు. ఒక 3-4 days వరకు అలా ఎమోషన్స్ అటు ఇటు సెషన్ కి ఒకసారి అటు ఇటు మారుతా ఉంటది. ఉండదు రా బాబా, మజా ఉండదు T20 ODIs. టెస్ట్ క్రికెట్. కానీ వీ హావ్ టు టాక్ అబౌట్ టెంబా బౌమా టీము 2 వికెట్లు డౌన్ అయినప్పుడు వచ్చిండు ఫైనల్లో. అది కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అవుతుంది. హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయినా కూడా కంటిన్యూ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు, రన్స్ కొడతాడు, బ్యాటింగ్ కంటిన్యూ చేస్తూ 2Ds 3Ds సింగిల్స్, క్లోజ్ సింగిల్స్ కూడా బాగా చేస్తున్నాడు. వాళ్ళు చేసేది అది బ్రో. వాళ్ళు అంత కష్టంగా ఉన్న హ్యామ్స్ట్రింగ్ తోటి పరిగెత్తడం, బౌండరీస్ కొట్టాడు, ఓన్లీ స్ట్రైక్ రొటేషన్. కష్టంగా ఉన్నా కానీ 2Ds చాలా 2Ds తీస్తూనే ఉన్నాడు, సింగిల్స్ తీస్తూనే ఉన్నారు. కానీ నిజంగా టెంబా బౌమన్ ఎంత ఉంది ట్రాల్ చేసేటోళ్ళు రా ఇంత ముందు ఇప్పటి వరకు. బట్ హీ ప్రూవ్డ్ ఎవ్రీవన్ రాంగ్ నౌ. ఈవెన్ ఇప్పుడు అందరు టెంబా బౌమా అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఇండియన్ ట్రోలర్స్ కానీ ఎవరైనా. WTC ఫైనల్ గెలిపించాడు, 27 years కప్పు కొట్టిన సౌత్ ఆఫ్రికా కప్పు తెప్పించాడు, ICC ట్రోఫీ. మనం అనుకున్న స్టార్టింగ్ లో టెంబా బౌమా ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు వాడి కెప్టెన్సీలో. అండ్ హేజల్వుడ్ ఇంతవరకు ఒక ఫైనల్ ఓడిపోలేదు. హేజల్వుడ్ అండ్ స్టార్క్ బోత్ అంట. ఏదో ఒకటి బ్రేక్ అయితే బ్రేక్ అయింది, ఆస్ట్రేలియా స్ట్రీక్ బ్రేక్ అయింది. సో టెంబా బౌమా స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. కాదు మామూలుగా T20 వరల్డ్ కప్, 50 overs, ఛాంపియన్స్ ట్రోఫీ ఇవి గెలిచినప్పుడు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం చేస్తాం కదా. కానీ ఈ WTC ఫైనల్ అనేది, WTC ఛాంపియన్షిప్ అనేది మొదలైన తర్వాత ఇది ఓవర్ ద స్పాన్ ఆఫ్ 2 years కన్సిస్టెంట్ గా నువ్వు బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చి అప్పుడు నువ్వు ఫైనల్లో మళ్ళా పర్ఫామ్ చేసి, అది కూడా మల్టిపుల్ కంట్రీస్ లో నువ్వు బాగా పర్ఫామ్ చేసి గెలవాలి. నన్ను అడిగితే యాజ్ అన్ అచీవ్మెంట్ ఇది చాలా గ్రేట్, ఇది కొట్టడం అనేది. కంపేర్డ్ టు వరల్డ్ కప్ మామూలు 50 overs కానీ T20 కానీ అక్కడ ఒకటే వెన్యూ 2-3 venues లో ఆడుతుంది కదా. అండ్ ఇంకొకటి జనరల్ సౌత్ ఆఫ్రికా ఒక్కటే ఒక మైనస్ పాయింట్ WTC టైటిల్ లో మేబీ గెలిచారు. బట్ ఒక పాయింట్ మేబీ ఫ్యాన్స్ పాయింట్ అవుట్ ఏంటంటే వాళ్ళకంటే కొంచెం స్ట్రాంగ్ టీమ్స్ పైన ఏవి మ్యాచెస్ టెస్ట్ మ్యాచెస్ గెలవలేదు WTC సైకిల్లో. వాళ్ళు గెలిచిన మ్యాచెస్ అని కొంచెం వీకర్ టీమ్స్ పైన గెలిచారు. నీకు గుర్తుంటే మీకు సౌత్ ఆఫ్రికా T20 లీగ్ అవుతుంది, అదే టైంలో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆ టైంలో సౌత్ ఆఫ్రికా బోర్డు ఏం చేస్తుంది అంటే దే ప్రిఫర్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్ టెస్ట్ క్రికెట్. ఆ టెస్ట్ క్రికెట్ కి ఏదో సెకండ్ టీమ్ ని ఎవరైతే సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో ఆడట్లేదు ఆ టీం ని న్యూజిలాండ్ కి పంపిస్తుంది టెస్ట్ మ్యాచ్ కోసం. అక్కడ వాళ్ళు మ్యాచెస్ ఓడిపోతారు, బట్ స్టిల్ సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయింది WTC ఫైనల్ కి. దాంట్లో ఇండియా పాత్ర కూడా ఉందిలే కొంచెం. లాస్ట్ 8 matches లో జస్ట్ 3 matches గెలిస్తే ఇండియా WTC ఫైనల్ క్వాలిఫై అయ్యేది బ్రో. ఆ న్యూజిలాండ్ తోని ఏ ముహూర్తాన హోమ్ లో 3 matches ఓడిపోయిందో, ఆ 3 matches ఓడిపోవడం ఏందో, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఓడిపోవడం ఏందో. విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వచ్చింది, రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ వచ్చింది, అశ్విన్ టెస్ట్ రిటైర్మెంట్, ముగ్గురు రిటైర్మెంట్ ఇచ్చారు ఒక్క న్యూజిలాండ్. ఫేస్ మారిపోయింది, ఫేస్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ మారిపోయింది ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇండియన్ టెస్ట్ క్రికెట్ నిజంగా. బట్ టెస్ట్ క్రికెట్ ఇస్ టెస్ట్ క్రికెట్ బ్యూటీ. ఫీలింగ్ హ్యాపీ ఫర్ సౌత్ ఆఫ్రికా. చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు సౌత్ ఆఫ్రికా. ముఖ్యంగా మార్క్రమ్ బ్రో అసలు ఫోర్త్ ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా తరపున 4th innings లో టెస్ట్ మోస్ట్ హండ్రెడ్స్ చేసిన వాళ్ళలో గ్రేమ్ స్మిత్ 4 అంట, మార్క్రమ్ కి ఇది 3. 4th innings లో టెస్ట్ సెంచరీ అనేది చాలా టఫ్ కండిషన్స్, ఇట్స్ వెరీ హార్డ్.
ఈవెన్ విరాట్ కోహ్లీ అయినా సచిన్ అయినా చాలా తక్కువ ఉండుంటాయి 4th innings లో. అలాంటిది మార్క్రమ్ ఓల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అలాంటి సెంచరీ కొట్టడం ఆల్మోస్ట్ చివరి వరకు ఉండే. లాస్ట్ 6 runs కావాలంటే అవుట్ అయ్యాడు. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆన్ మార్క్రమ్స్ కెరియర్. ప్లస్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ తరపు నుంచి కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్నింగ్స్. నిజంగా పాజిటివ్ అందరూ క్రికెట్ కూడా ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్నాం కదా, ఈ పిచ్ మీద మనం ఇట్లా డిఫెండ్ చేస్తుంటే ఎప్పటికైనా అవుట్ అవ్వాల్సిందే, పాజిటివ్ క్రికెట్ ఆడాలని. మార్క్రమ్ ఫస్ట్ నుంచి రావడం నుంచి అలా స్టార్ట్ చేశాడు, పాజిటివ్ క్రికెట్ కొడుతూనే ఉన్నాడు. మంచి వాళ్ళు స్ట్రైక్ సెకండ్ ఇన్నింగ్స్ కి మార్చింది మెయిన్ ఏంటంటే అదే, వాళ్ళన్ని డాట్ చేయకుండా స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల వాళ్ళకి స్కోర్ వచ్చింది. అవతల వాళ్ళ బౌలర్స్ కూడా కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యి ఉంటారు. వీళ్ళు రన్స్ వస్తూనే ఉన్నాయి, వీళ్ళకి ఎక్కడ డాట్ బాల్స్ ఎక్కువ ఏం కాలే. స్ట్రైక్ రొటేషన్ చాలా బాగా చేశారు. అసలు ఎక్కడ మెయిన్ టెంపా బౌమా మార్క్రమ్ స్ట్రైక్ రొటేషన్ అవుతానే ఉంది, డాట్ బాల్స్ ఎక్కువ అవనివ్వలేదు. అది గుడ్. నిజంగా ఫైనల్లీ అండ్ అందరు బౌలర్స్ కంటతడి గురించి పెట్టుకున్నారు. బౌలర్స్ గురించి అందరు మాట్లాడాలి. ఒంగోటి అందరు కంటతడి పెట్టుకున్నారు పాపం, అందరూ ఏడ్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. అంతే, అదే కదా వాళ్ళు చాలా పెద్ద మూమెంట్ బ్రో ఇది. ఇంకొక రికార్డ్ ఏంటంటే ఆ మార్క్రమ్ ఆఫ్టర్ ఆస్ట్రేలియాతో ఫైనల్లో 100 కొట్టిన ప్లేయర్ ఆఫ్టర్ 1980s తర్వాత ఫస్ట్ ప్లేయర్. ఓ నైస్ దట్. అది అండ్ కగిసో రబాడా గురించి కూడా మాట్లాడాలి కొద్దిగా మనం. కొద్దిగా ఉంది, మొత్తం బౌలింగ్ లైనప్ నే నిలబెట్టినాడు. నేను యాక్చువల్ గా స్టార్ట్ ఆఫ్ ద మ్యాచ్ నేనేమనుకున్నాను అంటే, అటువైపు చూస్తే ఆస్ట్రేలియా తరపున స్టార్క్, కమిన్స్, హేజల్వుడ్, నేతన్ లైన్ టాప్ పర్ఫార్మర్స్, పేస్ అటాక్ అంత స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళని ఎదుర్కోవడానికి ఇటు పక్క చూస్తే రబాడా ఒక్కడే మెయిన్ ఫిగర్ కనిపిస్తున్నాడు. సపోర్టింగ్ గా నెక్స్ట్ బెస్ట్ మార్కో ఎన్సన్, అంత ఈజ్ ఆల్రౌండర్ కదా. అండ్ ఎంగిడి అంత గట్టిగా లేదు, ఎక్కడ తడబడతారు బౌలింగ్ పిచ్ అయితే అనుకున్నా గానీ, ద వే హీ స్టార్టెడ్ రబాడా ఫస్ట్ డే, ఆ స్టార్ట్ ఇచ్చిన స్టార్ట్ అది కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. టాప్ లో వికెట్స్ తీసాడు, మళ్ళా టెయిలెండర్స్ వికెట్ తీసాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సెకండ్ ఇన్నింగ్స్ కూడా అలాగే స్టార్ట్ చేశాడు, అలాగే ఫినిష్ చేశారు. విత్ రబాడా వాళ్ళ పేస్ అటాక్ కూడా పెద్ద నేమ్స్ కాకపోయినా కూడా మార్కో ఎన్సన్, ఎంగిడి చాలా బాగా హెల్ప్ చేశారు. ఈవెన్ బుల్డర్ కూడా వికెట్స్ తీసాడు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద బౌలింగ్ టీమ్. ఇంకోటి మార్క్రమ్ కూడా 2 క్రూషియల్ వికెట్లు తీసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ ది, సెకండ్ ఇన్నింగ్స్ లో లాస్ట్ లో హేజిల్వుడ్ ది. 50 పార్ట్నర్షిప్ అవుట్ అవుతలేరు అనుకున్న టైంలో మార్క్రమ్ వచ్చి లాస్ట్ లో వికెట్ తీస్తాడు. సో నీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? స్టార్ కి మార్క్రమ్ కల్పిస్తారేమో అనుకుంటా. స్టార్ కా రబాడా? లేదా రబాడాకి, స్టార్ కు రబాడాకి ఇస్తారు అనుకుంటున్నా. స్టార్ కు వికెట్స్ తీసాడు, 50 కొట్టాడు, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ తీసింది కూడా స్టార్ కే. అదొకటి. రబాడా 5 వికెట్స్ 4 వికెట్స్. యా, బట్ నన్ను అడిగితే మార్క్రమ్ షుడ్ బి దేర్ బ్రో. ఎందుకంటే 4th innings లో టెస్ట్ 100 కొట్టి 280 చేజ్ చేస్తూ మార్క్రమ్ ఉండాలి పక్క. మేబీ అలాంగ్ విత్ మార్క్రమ్ రబాడా ఆర్ స్టార్ కి ఇవ్వచ్చు. ఐ విల్ గివ్ ఫ్రమ్ మార్క్రమ్. ఇంకోటి లుంగి ఎంగిడి కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ ఏం వికెట్స్ తీయలే. సెకండ్ ఇన్నింగ్స్ క్రూషియల్ మిడిల్ ఆర్డర్ వికెట్స్ అన్ని లుంగి ఎంగిడియే తీశాడు. ఎందుకబ్బా లుంగి ఎంగిడిని తీసుకున్నారు? డేన్ ప్యాటర్సన్ తీసేసి లుంగి ఎంగిడిని తీసుకొచ్చారు. ఇట్స్ ఏ స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పారు టెంబా బౌమా ప్రెస్ మీట్ లో. అది ఎట్లా సెకండ్ ఇన్నింగ్స్ బాగా పనిచేసింది వాళ్ళు. ఓకే, దట్స్ ఇట్ గైస్. సో మళ్ళీ 20th నుంచి ఇంకో WTC సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇండియా విల్ బి ఫేసింగ్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ సిరీస్ కొత్త WTC సైకిల్ అండ్ కొత్త ఏమంటారు టెస్ట్ లో ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. న్యూ ఎరా ఆఫ్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీమ్. సో శుభ్మన్ గిల్ కెప్టెన్స్ ఏం చేస్తారో చూద్దాం. సో ఆ సిరీస్ కూడా ప్రివ్యూ చేస్తాము నెక్స్ట్ వీడియోస్ లో. సో విల్ ఆల్సో ప్రివ్యూ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్. సో ప్లీజ్ ఫాలో అవ్వండి ఛానల్. యా, ఎందుకంటే ఆ సిరీస్ యాక్చువల్లీ క్రూషియల్. ధోని ఫేస్ చూసుకుంటే ధోని యాక్చువల్లీ కూల్ అండ్ కామ్ గా తీసుకెళ్లేడు. కోహ్లీ వచ్చేసి చాలా అగ్రెసివ్ గా తీసుకెళ్లాడు టెస్ట్ టీమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్. తర్వాత రోహిత్ శర్మ అంత ఎఫెక్టివ్ గా లేకుండే, బట్ అంత డిఫెన్స్ మోడ్ లోనే ఆడాడు. హీ వాస్ గుడ్, పర్లేదు, బాగానే తీసుకొచ్చాడు. ఇప్పుడు యంగ్ మళ్ళా శుభ్మన్ గిల్ కాబట్టి ఏ విధంగా వెళ్తాడు, అగ్రెసివ్ వెళ్తాడా, డిఫెన్సివ్ మోడ్ లో ఉంటుందా కెప్టెన్సీ, చూడాలి. Okay guys, until then, see you. Bye bye.